హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా ఇండియా పోస్ట్ నుంచి గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో 21,000కి పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోటిఫికేషన్ రిలేటెడ్గా, అప్లికేషన్ ప్రాసెస్ రిలేటెడ్గా అండ్ అలాగే మీకు కట్ ఆఫ్కి సంబంధించవచ్చు అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించవచ్చు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ అలాగే నేను మీకు ఏ సర్కిల్లో అప్లికేషన్ చేయాలో కూడా వీడియో అయితే చేస్తాను. అయితే చాలామంది ఆ వీడియోకి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు. అసలు పర్టికులర్గా మాకు తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా 100% జాబ్ రావాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఏ సర్కిల్ చూస్ చేసుకోవాలి, ఏ సర్కిల్ చూస్ చేసుకుంటే జాబ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు 100% వర్క్ అయ్యేటువంటి ట్రిక్ అనేది ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో మీరే అప్పుడు నమ్మండి. అప్పుడు నమ్మిన తర్వాతనే ఆ యొక్క సర్కిల్ అనేది చూస్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. డెఫినెట్గా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనము టాపిక్లోకి అయితే వెళ్దాం. గాయస్, ఇక్కడ మనకి ఈ యొక్క ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక జీడిఎస్ ఉద్యోగాలకి సంబంధించి సో మీకు 10th క్లాస్లో తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా మీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఏ సర్కిల్కి అప్లై చేయాలి, సో మీకు క్లియర్గా చెప్తాను. సో దానికంటే ముందు ఇక్కడ చాలామంది అప్లికేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అయితే చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో 15th పేజీలో ఒకసారి చూడండి. మీరు ఇప్పుడే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని 15th పేజీలోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఓన్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు 10th క్లాస్ చదివినటువంటి స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. సో వాళ్ళు సపరేట్గా వాళ్ళ మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఒక పర్సన్కి సంబంధించి ఇద్దరు కూడా ఒకే విధంగా ఇవ్వకూడదు. అలా ఇస్తే మాత్రం ఏమవుతుందంటే ఫర్దర్గా మీకు ఎటువంటి అప్డేట్స్ అనేవి రావు. అలాగే మీకు ఫర్దర్గా అప్లికేషన్ కూడా రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ పెడుతున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఓన్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఫర్దర్గా ఈమెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి మీకు అప్డేట్స్ అనేవి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ మనకు అప్లికేషన్ చేసేటప్పుడు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. సో చాలామంది నాకు కామెంట్స్ కూడా చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు కనుక అలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కనుక చేసినట్లయితే, అంటే ఒక పర్సన్ ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోవాలి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి అప్లై చేయడానికి. మీరు ఒకవేళ మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ కనుక చేసినట్లయితే, అంటే లాస్ట్ ఇయర్ది పట్టించుకోరు. ఇక్కడ ఈ సంవత్సరం 2025కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ 2025కి సంబంధించిన నోటిఫికేషన్లో మనము ఒక స్టేట్కి సంబంధించి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఒక డివిజన్కి సంబంధించి పర్టికులర్ స్టేట్లో మీరు ఏదైనా ఒక డివిజన్కి సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు ఒకవేళ నాకు వేరే సర్కిల్కి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నాను అలా అని చెప్పేసి మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని కనుక ఒకవేళ అప్లై చేస్తే మీ రిజిస్ట్రేషన్ ఏవైతే చేస్తారో అవన్నీ కూడా మీకు రిమూవ్ చేయబడతాయి అని చెప్పేసి చెప్తారు. మీ అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయబడతాయి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. కాబట్టి సో మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఒకసారి చూసుకోండి. సో ఎవరు కూడా అలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయితే చేయొద్దు. ఒకటే సింగిల్ రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి చేయాల్సి అయితే ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేసినటువంటి డౌట్ ఏంటి అంటే, ఇది అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా ఈ డౌట్ అనేది మీకు ఇప్పుడు క్లారిఫై అయితే అవుతుంది. ఎవరైతే 10th క్లాస్లో మార్క్స్తో పాటు, అంటే మీ యొక్క 10th క్లాస్ మెమో ఉంటుంది కదా, అందులో మీకు మార్క్స్తో పాటు గ్రేడ్స్ లేదా పాయింట్స్, సో మీకు మార్క్స్తో పాటు గ్రేడ్స్ లేదా పాయింట్స్ కనుక ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మీరు మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాలి అప్లై చేసేటప్పుడు. అది కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. ఫర్ అప్లికెంట్స్ వేర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ 10th స్టాండర్డ్ మార్క్ షీట్ కాంటైన్స్ ది మార్క్స్, అంటే మార్క్స్ ఒకవేళ ఉంటే యాజ్ మెన్షన్డ్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్స్ ఆర్ మార్క్స్ అండ్ గ్రేడ్ ఆర్ పాయింట్స్, అంటే మార్క్స్తో పాటు గ్రేడ్స్ కానీ లేదా పాయింట్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు మీరు మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అలా ఎంటర్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి అలా ఒకవేళ మీరు 10th క్లాస్లో కనుక 10th క్లాస్ మార్క్ షీట్లో కనుక మార్క్స్తో పాటు గ్రేడ్స్ కానీ లేదా పాయింట్స్ కానీ ఉన్నట్లయితే, అంటే రెండు కానీ ఉంటే అప్పుడు మీరు మార్క్స్ మాత్రమే అప్లై చేసేటప్పుడు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఒకవేళ మీకు 10th క్లాస్‌లో గనక ఇంకా కొన్ని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీకు 10th క్లాస్‌లో ఓన్లీ గ్రేడ్స్ మాత్రమే ఉంటే గ్రేడ్సే ఎంట్రీ చేయాలి. ఒకవేళ మీకు 10th క్లాస్‌లో పాయింట్స్ మాత్రమే ఉంటే పాయింట్స్ మాత్రమే ఎంట్రీ చేయాలి. అంతేగాని మీరు కన్వర్ట్ చేసి ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. సో మీరు దాన్ని మార్క్స్‌లోకి కన్వర్ట్ చేసేసి ఆ విధంగా మీరు పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సినటువంటి పని లేదు. సో సిస్టమ్ జనరేటెడ్ ఏదైతే సాఫ్ట్‌వేర్ ఉంటుందో అదే మనకి ఇక్కడ ఆ యొక్క సాఫ్ట్‌వేరే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్ టైంలో అయితే డిక్లేర్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వైల్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ ఎంట్రీ చేయాలి, పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఎంట్రీ చేయాలి. ద కన్వర్జన్ ఆఫ్ గ్రేడ్స్ ఆర్ పాయింట్స్ టు ద మార్క్స్ వుడ్ బి క్యారీడ్ అవుట్ బై ద సిస్టమ్ బిఫోర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. అంటే ఏదైతే వాళ్ళు తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ ఉందో మెరిట్ లిస్ట్ తీయడానికి, ఆ సాఫ్ట్వేర్లో ఏంటంటే కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళు రెడీ చేస్తారు. దాని ప్రకారం ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒకవేళ మీకు ఓన్లీ 10th క్లాస్లో గ్రేడ్స్ కానీ పాయింట్స్ కానీ ఉంటే, సో మీకు గ్రేడ్స్ ఉంటే గ్రేడ్స్ ఎంట్రీ చేయాలి, పాయింట్స్ ఉంటే పాయింట్స్ ఎంట్రీ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే రిజల్ట్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే వాటిని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసేసి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తుంది. సో ఆ విధంగా మీరు ఎవరో చెప్పారని చెప్పేసి మాకు పాయింట్స్ ఉన్నాయి 10th క్లాస్లో మార్క్స్ ఎంట్రీ చేయాలని చెప్పేసి అన్నారని చెప్పేసి అలా ఎవరు కూడా చేయొద్దు. సో మీకు 10th క్లాస్లో మార్క్స్తో పాటు గ్రేడ్స్ లేదా పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మార్క్స్ ఎంట్రీ చేయాలి. సో మిగతా కండిషన్స్లో ఎలా ఉంటే మీకు 10th క్లాస్లో ఏది ఉంటే అది ఎంట్రీ చేయాలి అంతే. సో ఇది మీరు గమనించాలి అప్లికేషన్ చేసేటప్పుడు. ఇది కూడా మనకి నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనము మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు 10th క్లాస్లో తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా ఎక్కడ ఏ సర్కిల్లో అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా మీకు క్లియర్గా క్లారిటీ అనేది ఇస్తున్నాను. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఇక్కడ మనకి చాలా సర్కిల్స్ అయితే ఉన్నాయి కదా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి 21,000కి పైగా వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది కదా. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 1000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి సంబంధించి 500+ వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది అప్ టు 10th స్టాండర్డ్ వరకు చదివి ఉండాలి. అంటే మన తెలుగు వాళ్ళకి ఏముంటుంది అంటే అప్ టు 10th స్టాండర్డ్ వరకు తెలుగు చదువుతాము, అలాగే ఇంగ్లీష్ చదువుతాము, హిందీ చదువుతాం, సబ్జెక్ట్స్ అనేవి లాంగ్వేజెస్ అనేవి చదువుతాం. సబ్జెక్ట్స్ కాదు, ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజెస్ కింద మనము చదువుతాం. సో కాబట్టి ఇక్కడ మనము తెలుగు స్టేట్కి సంబంధించి ఎలిజిబుల్ కాకుండా మనము హిందీ లేదా ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసినటువంటి స్టేట్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించి అంటే మనకి ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి కూడా మనము ఎలిజిబుల్ అయితే అవుతాము. అయితే ఏదైతే మనకి గత 2-3 ఇయర్స్కి సంబంధించి జీడిఎస్ రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించవచ్చు, అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి, అలాగే బీహార్ సర్కిల్, అలాగే జార్ఖండ్ సర్కిల్కి సంబంధించి, అలాగే ఉత్తరాఖండ్ సర్కిల్కి సంబంధించి ఈ పర్టికులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిలలో మనకి కొంచెం తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా చాలామంది అభ్యర్థులకి మన తెలుగు వాళ్ళకి అందులో జాబ్స్ అనేవి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ సర్కిల్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటి అంటే ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది కదా, ఈ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క అండ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఏంటి అంటే కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ అండ్ ఎనీ ఆఫ్ ది 23 డయలాగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఇది మనకి ఎలిజిబుల్ అయితే కాదు. అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకు అసలు ఛాన్సే ఉండదు అనమాట. అలాగే ఇక్కడ మణిపూర్ చూడండి. సో మణిపూర్కి సంబంధించి మణిపూరి ఆర్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే లేదా ఇంగ్లీష్. సో అంటే మనకి ఇక్కడ మీకు జస్ట్ బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన మణిపూర్ సర్కిల్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికెట్లు అక్కడ మీకు ఏమీ కూడా అడగరు. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ మేఘాలయ. సో ఇక్కడ మేఘాలయకి సంబంధించి మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ అండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ అండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి మనకి దాంతోపాటు ఇంకో లాంగ్వేజ్ కూడా రావాలి కాబట్టి దానికి కూడా మనము ఎలిజిబుల్ కాదు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నాగాలాండ్. సో ఇక్కడ నాగాలాండ్కి సంబంధించి కూడా మనము అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంకా వేరే సర్కిల్ చూద్దాం. వేరే సర్కిల్స్ వచ్చేసి రాజస్థాన్ హిందీ ఉంది, అలాగే ఛత్తీస్గఢ్, చండీగఢ్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంది, నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఇక్కడ కూడా చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ఈ యొక్క సర్కిల్ని కూడా చూస్ చేసుకోవచ్చు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ యొక్క సర్కిల్లో మనకి పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ అనేది
అక్కడ మనకి కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా హిందీ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఈ సర్కిల్కి కూడా మనము అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక సర్కిల్ మీరు ప్రీవియస్గా ఏదైతే మనకి 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు, ఇప్పటికీ మనకి ప్రజెంట్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మెరిట్ లిస్ట్ అనేవి అన్నీ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏ సర్కిల్ అనేది డిసైడ్ చేసుకుని, నేను మాత్రం ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పటివరకు మనకి ఏదైతే జార్ఖండ్ కానీ మధ్యప్రదేశ్కి సంబంధించి కానీ అలాగే మనకి ఇక్కడ ఏది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి కానీ ఉత్తరాఖండ్కి సంబంధించి కానీ నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి ఇక్కడ కొన్ని చెప్పాను కదా నేమ్స్, వాటికి సంబంధించి మీరు అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే మీకు 10th క్లాస్లో అబోవ్ 60% అంటే 60% అబోవ్ ఉన్నా కూడా మీకు జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీకు కావాలంటే ఆ యొక్క నార్త్ ఈస్ట్ సర్కిల్కి సంబంధించి ప్రీవియస్గా వచ్చినటువంటి రిజల్ట్స్కి సంబంధించినటువంటి PDF మెరిట్ లిస్ట్లో కూడా మీరు అక్కడ పర్సంటేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ప్రూఫ్ కూడా చూపెడతానని చెప్పాను కదా. సో అసలు ఏ సర్కిల్కి అప్లికేషన్ చేసుకోవాలి జాబ్ రావాలంటే, సో చాలా కాంపిటీషన్ అయితే ఉంది ఈ యొక్క GDS ఉద్యోగాలకి. అయితే ఇక్కడ చాలామందికి 10th క్లాస్లో 10/10 ఉన్నా కూడా జాబ్ అనేది రావట్లేదు. అయితే మనము ఏ సర్కిల్ చూస్ చేసుకోవాలి అంటే మీరు కొంచెం లాజికల్గా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఇదంతా కూడా డిజిటల్ అంటే లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి చాలామంది దగ్గర మొబైల్ ఉంది, యూట్యూబ్లో వీడియోస్ అనేవి చూస్తున్నారు కాబట్టి ఇంకా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. అయితే ఇక్కడ మీరు వెస్ట్ బెంగాల్ సర్కిల్కి సంబంధించి చూడండి. వెస్ట్ బెంగాల్ సర్కిల్లో అన్ని డివిజన్స్ కాదు, మళ్ళీ ఇక్కడ గమనించాలి, అన్ని డివిజన్స్ కాదు. వెస్ట్ బెంగాల్ సర్కిల్లో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి డివిజన్ మాత్రమే మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ మీరు చూస్తే మెరిట్ లిస్ట్లో చాలామంది వేరే స్టేట్ వాళ్ళకి ఇందులో జాబ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ చూడండి, బీహార్ సర్కిల్ అని అతనికి జాబ్ వచ్చింది, రాజస్థాన్ సర్కిల్ అతనికి జాబ్ వచ్చింది, జార్ఖండ్ సర్కిల్ అతనికి జాబ్ వచ్చింది. సో ఈ విధంగా మీరు గమనిస్తే అంటే వేరే సర్కిల్ వాళ్ళు వచ్చేసి పక్కా స్టేట్లో జాబ్స్ అనేవి కొడుతున్నారు. సో మన తెలుగు వాళ్ళకి కూడా ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి పర్సన్కి ఇక్కడ 87% ఉన్నా కూడా అతను జాబ్ అనేది కొట్టేసుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ఓబీసీ కమ్యూనిటీలో 95% అంటే మన స్టేట్లో ఈ విధంగా ఇంత పర్సంటేజ్ ఉండి అప్లికేషన్ పెడితే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందంటే 100% లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సైడ్ కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంది, పోస్ట్ కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విధంగా కొంచెం లాజికల్గా థింక్ చేసి అప్లికేషన్స్ అనేవి పెట్టినట్లయితే డెఫినెట్గా ఈసారి మనకి 100% జాబ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, 86.4% ఉన్నా కూడా ఇతను ఎస్టీ పర్సన్, ఇతనికి కూడా ఇక్కడ జాబ్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ మీరు కిందికి ఇంకా స్క్రోల్ చేస్తూ వెళ్తే 93% ఉన్న వాళ్ళకి, అలాగే తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఇక్కడ జాబ్స్ అనేవి రావడం అయితే జరిగింది. అంటే ఈ సర్కిలే కాదు, పర్టికులర్గా చాలా కొన్ని సర్కిల్స్ అయితే ఉన్నాయి. నేను డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేశాను. జార్ఖండ్ సర్కిల్ అవ్వచ్చు, అలాగే మనకి ఉత్తరాఖండ్ సర్కిల్కి సంబంధించి అవ్వచ్చు, ఇలా కొన్ని సర్కిల్స్కి సంబంధించి చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నా కూడా కొంతమందికి జాబ్స్ అనేవి రావడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ విధంగా మీరు పర్టికులర్గా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి ఒక పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవకు కనుక సెలెక్ట్ అయితే సో ఫర్దర్గా మనకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఒక ప్లేస్లో వర్క్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది. సో దీనికి సంబంధించి నేను అఫీషియల్గా నోటీస్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారో అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వాళ్ళు ఆఫీస్ మెమోరాండం అనేది ఈ యొక్క లిమిటెడ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవకి సంబంధించి గైడ్లైన్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో ఏంటంటే సో ప్రీవియస్గా వచ్చేసి మనకి 1 year సర్వీస్ చేస్తే మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం అనేది ఉండేది. బట్ దీన్ని ఏంటంటే రీసెంట్గా అంటే అక్టోబర్ మంత్లో అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది చేంజ్ చేయడం అనేది జరిగింది. 1 year నుంచి 2 years అయితే చేశారు. అంటే మీరు ఒకవేళ ఒక ప్లేస్లో కనుక పోస్టింగ్ వస్తే అక్కడ మీరు అట్లీస్ట్ మినిమం 2 years సర్వీస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. జాబ్ వచ్చిన తర్వాత ఈ GDSగా మీరు ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అంటే అబ్బాయిలకైతే 2 chances ఉంటాయి. అంటే ఒకసారి మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అంతే. మళ్ళీ మనకి ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. అమ్మాయిలకైతే 3 chances ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆఫీస్ మెమోరాండం మీకు క్లియర్గా చూపించడం అనేది జరిగింది. సో కొందరు ఏమనుకుంటున్నారంటే ఓన్గా చెప్తున్నామేమో అని చెప్పేసి అనుకుంటున్నారు ఉద్దేశంతో. సో మీకు ఇక నోటీస్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అనేది జరిగింది.
మనకి యొక్క పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్న కూడా మనము జాబ్ కొట్టడానికి సంబంధించి ఉన్నటువంటి ఆపర్చునిటీస్. సో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఈ యొక్క వీడియో పైన క్లారిటీ వచ్చిందనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తారని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.